హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ బీరపాదులు అనేది పెట్టడం జరిగిందండి. ఇవి పెరట్లో పెట్టడం జరిగింది మా ఇంటి దగ్గర. ఇందులో 2 రకాలను నేను ముఖ్యంగా పెట్టడం జరిగింది. అవి ఎలా పెట్టాను, మనం ఎలా పెంచుకోవాలి ఆర్గానిక్గా అనేది ఇక్కడ ఉన్న పాదులు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నది రిడ్జ్ గార్డ్ అండి. ఇది లాంగ్ అనమాట, లాంగ్ రిడ్జ్ గార్డు. ఇది కంచి బీర అని అంటాము. ఇవి పందిర్లు వేసుకొని మనం పండించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది నేల మీద పాకం అనమాట. పాకిన ఆ పింజులు వచ్చినాయి పాడైపోతాయి. ఒకవేళ వచ్చినా కానీ వంకర టెంకరగా ఉంటాయి, సరిగా క్రాప్ రాదు. మనం ఇలా పందిర్లు వేసుకోవాలి, లేదంటే కంచి వంట పాకించుకొని కాయలు కాయిపించుకోవాలండి. చూసారు కదా, చాలా లాంగ్ అయితే ఉన్నాయి, చాలా గ్రీనిష్గా ఉన్నాయండి, బాగున్నాయి. నేను ఆర్గానిక్గానే పెంచాను. అవి ఎలాగో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. ఈ పొడవ బీర విత్తనాలండి రకరకాలు అయితే ఉన్నాయండి. వివిధ కంపెనీలు, వివిధ వెరైటీలు కూడా ఉన్నాయి. అందులో ఎక్కువ ఆర్కా ప్రసాన్ అని మనం చాలామంది రైతులు వేస్తుంటారు. ఇలా పొడవుగా అయితే ఉంటాయండి. ఒక్కొక్కటి దగ్గరగా 2 feet వరకు కూడా ఎదిగిన బీరకాయలు అయితే ఉంటాయి. నేలలో ఉన్న సారాన్ని బట్టి మాత్రమే బీరకాయలు పొడవ ఎదుగుతాయి, పొడవు లావు వస్తాయండి, వెయిట్ వస్తాయి. మీకు ఇక్కడ చూసారు కదండి, నేను పందిరి వేశానండి. ఇది వెదురులతో వేశాను. మధ్యలో వెదురులు సరిపోకపోతే నేను ప్లాస్టిక్ వైర్తో కూడా కట్టడం జరిగిందండి, తీగల్లాగా. తీగలు పాకితే సపోర్ట్ కింద ఉండడం కోసం. చాలామంది వైర్తో కట్టుకుంటారు. తర్వాత మనకి వైర్స్ ఉంటాయి కదండి, సిల్క్ వైర్స్, వాటితో కూడా కట్టుకోవడం జరుగుతుంది కొంతమంది. నేను వచ్చి ఇవి ఆర్గానిక్గానే పెంచుతున్నానండి. 2 రకాలు కదా. ఇప్పటివరకు మీరు చూసింది రిడ్జ్ గార్డ్ చూశారు, బీర. ఇది వచ్చి స్పాంజ్ గార్డ్ అండి. ఇది ఉదయం పూట పువ్వులు పోస్తుంది, పగటి పూటే ఈ పోతది పగలపూట వస్తూ ఉంటుంది. చూసారు కదా, చాలా హెల్తీగా అయితే అవుతుంది పూత. మామూలు రిడ్జ్ గార్డ్ అనుకోండి. ఈ స్పాంజ్ గార్డ్ కాకుండా రిడ్జ్ గార్డ్ అంటే బీర, ఇది నున్న బీర అని అంటామండి. ఇది ఉదయం పూట పువ్వులు పోస్తుంది, కాయలు కూడా ఇలా గుండ్రంగా అయితే ఉంటాయండి. స్పాంజిల్లా మెత్తగా అయితే ఉంటాయి, బాగుంటాయి, సాఫ్ట్గానే. ఇవి ఎక్కువ పొట్లకాయని పూలు అయితే ఉంటాయి. పొట్లకాయలు పొడవుగా ఉంటాయి, కొరసగా ఉంటాయి, అంతే తేడా. స్మెల్ అయితే ఒకలాగా ఉంటుంది, టేస్ట్ కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. మామూలు బీరే దీని మీద బాగుంటుంది. ఇది వచ్చి చిన్నది, పొట్లకాయ స్మెల్ లాగా అయితే వస్తుంది కర్రీ వండినప్పుడు. అయినా సరే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది అనమాట. నేను వచ్చి ఇది పక్కా ఆర్గానిక్గానే పెంచుతున్నాను. ఇది పశువుల ఎరువు, మా పశువుల ఎరువు ఇక్కడ వేయడం జరిగిందండి. బాగా కుళ్ళిన పశువు ఎరువు వేసాను. ఇంకా మీరు చూసే ఉంటారు, నేను శుభ్రం కూడా సరిగా చేయలేదు. అయినా సరే బాగానే అవి ఎదిగి జరిగింది. పశువుల ఎరువు వేసి నీళ్ళు వేస్తుంటాను. గట్టిగా కలుపు మొక్క వస్తే పీకేస్తామండి. పీకేస్తే అవి కలుపు ద్వారాగా కొంచెం ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా మొక్కకే అందుతుంది, బీర మొక్కకే. చూసారు కదా, కనుపుకి పిందులు అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చి బీర కదా, ఈ బీర వచ్చి నైట్ టైం పూత అనేది వస్తుంది, రాత్రిపూట్ల అంటే ఈవినింగ్ టైము. ఒక 5కి 6కి అలా వస్తుంది. అప్పుడే ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఇది ఆడ పువ్వు అనమాట. ఆడపువ్వు ఎప్పుడు కాయతో పాటు వస్తుందండి, బీరకాయ పింజితో పాటు వస్తుంది. మగ పువ్వు వచ్చి మనకి ఇలాగా పిందితో పాటు కాకుండా ఓన్లీ పువ్వు మాత్రమే అయితే ఉంటుంది, ఇలా వస్తుంది. ఇది అది కలిపి, ఆడది మగది కలిపి రాత్రిపూట ఫలదీకరణ చెందుతాయి ఈ కీటకాల వల్ల. అప్పుడే ఇవి పిందుల కింద అయితే తయారవుతాయండి. నేను వీటికి ఎలాంటి పురుగు మందులు స్ప్రే చేయలేదండి. నేను మామూలుగానే అలా వదిలేసిన దగ్గర బాగానే అయితే వచ్చాయి. ఆర్గానిక్గా, ప్యూర్ ఆర్గానిక్గా అయితే ఉన్నాయండి ఇవి. మనకు వచ్చి చాలామంది పెరట్లో పండించుకుంటారు కదా, అలాగే నేను పండిస్తున్నాను ఇక్కడ పెరట్లోని. మామూలు వ్యవసాయ భూమిలో పండించినవి వేరేగా ఉన్నాయండి, వేరే వీడియోలో పెడతాను నేను అవి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏటేటి పండిస్తున్నారో తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.